అమర్ రణ్వీర్ని బాగా కొట్టి ఒక గోడౌన్లో ఒక కుర్చీకి కట్టేసి ఉంచుతాడు. మత్తులో తూగుతూ ఉంటాడు రణ్వీర్. డాక్టర్ వచ్చి రణ్వీర్ని తట్టి లేపుతూ ఉంటాడు. కానీ రణ్వీర్ పూర్తి స్పృహలోకి రాలేకపోతాడు. అప్పుడు అమరేంద్ర రణ్వీర్ అని భుజం తట్టినా కూడా రణ్వీర్ కళ్ళు తెరవలేకపోతూ ఉంటాడు. డాక్టర్ మరొక డోసు ఇవ్వండి అని అమర్ అనగానే అలాగే అని అంటూ ఒక ఇంజెక్షన్ వేస్తాడు డాక్టర్ రణ్వీర్కి. రణ్వీర్ ఇప్పుడు నీ భార్య గురించి చెప్పు అని అమర్ అడగగానే సైలెంట్గా ఉంటాడు రణ్వీర్. నేను మాట్లాడేది నీకు వినబడుతుందా అని గట్టిగా అరుస్తాడు అమర్. వినబడుతుంది అంటాడు రణ్వీర్. నీ భార్య గురించి చెప్పు అని మళ్ళీ అడగగానే నా భార్య ఎవరో నీకు తెలుసు అని అనగానే అమర్ షాక్ అవుతాడు. నీకు బాగా దగ్గరలో ఉంది, నీకు తెలిసిన మనిషే అని అంటూ ఉంటాడు రణ్వీర్. అమర్ చాలా షాక్ అయిపోతాడు. నాకు తెలిసిన వాళ్ళ, నాకు దగ్గరలో ఉన్న వాళ్ళ ఎవరు అని మనసులో ఒక్క నిమిషం ఆలోచించుకొని చెప్పు, తన పేరేంటో చెప్పు, నాకు చాలామంది తెలుసు అని అంటూ ఉంటాడు అమర్. తన పేరు అని మెల్లిగా అంటూ ఉంటాడు రణ్వీర్. అవును చెప్పరా, మనోహరి నా భార్య అని చెప్పరా అని పక్కనే ఉన్న రాథోడ్ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు. నా భార్య పేరు అని అంటూ ఉంటాడు రణ్వీర్. రణ్వీర్ చెప్పిన పేరు విని అమరేంద్ర షాక్ అవుతాడు. మనోహరి రణ్వీర్ భార్య అని పక్కాగా అమరేంద్ర తెలుసుకుంటాడా? నిజం చెప్పేశాడా రణ్వీర్? నిజం తెలిసిన అమర్ మనోహరిని ఏం చేస్తాడు? తన 6 చావుకి కారణం కూడా మనోహరి అన్న నిజం అమరేంద్ర తెలుసుకుంటాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.